right now. So next topic is cash book. Cash book, right? సో ఇది క్యాష్ బుక్ గురించి కూడా మనం ఆల్రెడీ సింపుల్ గా ఒక ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్ అంటే ఏంటో మనం ఆల్రెడీ రికార్డ్ చేసాం, ఆల్రెడీ మనం చూసాము. అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్. సరే క్యాష్ బుక్ ని అదర్ సబ్సిడరీ బుక్స్ తో ఎందుకు మనం డిఫరెన్షియేట్ చేసి చూపిస్తాం? సో ఎందుకు మనం క్యాష్ బుక్ ని కూడా పర్చేస్ బుక్, సేల్స్ బుక్ లాగా అది కూడా ఒక బుక్ లాగా సింపుల్ గా మనం ఎందుకు చూడమంటే, సో దెర్ ఇస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ క్యాష్ బుక్, రైట్? సో ఏంటి సార్ ఆ డిఫరెంట్ కాన్సెప్ట్? ద క్యాష్ బుక్ ఇస్ ఏ subsidiary book as well as principal book. Subsidiary book as well as principal book, right? So as well as principal book. Cheppanana Buchiraju, what is subsidiary book, what is the principal book? Buchiraju, yes sir. A subsidiary book ante enna? సబ్సిడరీ బుక్ అంటే సింపుల్ మీనింగ్ జర్నల్ అన్న, అవునా కదా? జర్నల్ సర్. ప్రిన్సిపల్ బుక్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రిన్సిపల్ బుక్ అంటే లెడ్జర్, ఓకేనా? అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? సబ్సిడరీ బుక్ అంటే జర్నల్, ప్రిన్సిపల్ బుక్ అంటే లెడ్జర్, రైట్? ఇప్పుడు నువ్వు చెప్పు, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తు వింటున్నావా నేను ఏమడుగుతున్నాను? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడరీ బుక్ జర్నల్ అన్నాం. ఒక జర్నల్లో ఎంట్రీ రాస్తే అది పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పర్చేస్ బుక్ ఉందా? పర్చేస్ బుక్ లో మనం ఏదైనా రాస్తే దానికి పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఏ లెడ్జర్స్ లో ఉంటుంది? పర్చేజెస్ అకౌంట్ లో పోస్టింగ్ ఉంటుంది, క్రెడిటార్ అకౌంట్ లో పోస్టింగ్ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. క్రెడిటార్ అకౌంట్ లో ఇమీడియట్ పోస్టింగ్ ఉంటుంది, పర్చేజ్ అకౌంట్ లో పీరియాడికల్ పోస్టింగ్, అవునా కదా? రైట్, వెరీ గుడ్. సో ఇది బానే ఉంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఇప్పుడు క్యాష్ బుక్ లో ఒకవేళ మనం క్యాష్ బుక్ ఇస్ ఆల్సో సబ్సిడరీ బుక్ కదా? ఇప్పుడు ఈ సబ్సిడరీ బుక్ క్యాష్ బుక్ లో కానీ ఎంటర్ చేస్తే దాని పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడ దాని లెడ్జర్ లో పోస్ట్ చేయాలి? దాని ప్రిన్సిపల్ లెడ్జర్ లో కూడా పోస్ట్ చేయాలి కదా నాన్న? గుర్తు నేను అడిగే క్వశ్చన్ అర్థమవుతుందా? క్యాష్ బుక్ కూడా సబ్సిడరీ బుక్ కదా? క్యాష్ బుక్ ఇస్ ఆల్సో సబ్సిడరీ బుక్, ఓకేనా? రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, సింపుల్ గా ఆలోచించు. సాలరీ పెయిడ్, ఓకేనా? సాలరీ పెయిడ్ 10,000 అన్నాను అనుకున్నాను. సాలరీ పేమెంట్ ఇన్ క్యాష్ కదా ఇది? ఆ క్యాష్ లో పేమెంట్ చేస్తే ఏ బుక్ లో ఎంటర్ చేయాలి? క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ కదా నాన్న? అంతేనా కదా నాన్న? అంతే. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వే చెప్పు. ఇలా నేను ఎంట్రీ రాసినప్పుడు దీనికి సంబంధించి అకౌంటింగ్ పోస్టింగ్ ఏ లెడ్జర్ లో ఉంటుంది? సాలరీ అకౌంట్ లో ఉంటుంది, వెరీ గుడ్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ లో పోస్టింగ్ ఉంటుంది, అంతే కదా నాన్న? జర్నల్ ఎంట్రీకి ఇదే కదా మీనింగ్. ఇప్పుడు సాలరీ పేడ్ అంటే సాలరీ టు క్యాష్, సాలరీ అకౌంట్ డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, అంతేనా? రైట్. ఇప్పుడు ఇదే సిమిలర్ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేశాం కదా. పర్చేస్ బుక్ లో రాస్తామంటే పర్చేస్ కి ఎంట్రీ రాసినట్టు, అందుకనే పర్చేస్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి, క్రెడిటర్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి, అంతేనా కదా? రేపు నేను అడుగుతున్నాను, సాలరీ అకౌంట్ లో పోస్టింగ్ ఎలా జరుగుతుంది? ఇమీడియట్ గా జరుగుతుంది. లైక్ పర్చేజ్ అకౌంట్ లో, క్రెడిటర్ అకౌంట్ లో ఎలా పోస్టింగ్ జరుగుతుంది? ఇమీడియట్. మరి పర్చేజ్ అకౌంట్ లో పోస్టింగ్ ఎలా జరుగుతుంది? పీరియాడికల్. ఇప్పుడు క్వశ్చన్, మరి క్యాష్ అకౌంట్ లో పోస్టింగ్ ఎలా జరుగుతుంది? ఇది క్యాష్ బుక్ కదా? ఇది క్యాష్ బుక్ కదా? క్యాష్ అకౌంట్ లో పోస్టింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు పర్చేజ్ బుక్ ఉంది, పర్చేజ్ అకౌంట్ లో పోస్టింగ్ ఎలా జరిగింది? పీరియాడికల్ గా జరిగింది. ఇప్పుడు క్యాష్ బుక్ ఉంది, క్యాష్ బుక్ లో పోస్టింగ్ ఎలా జరుగుతుంది? క్యాష్ అకౌంట్ లో పీరియాడికల్ గా జరుగుతుంది. ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం, రైట్? ఇదే మిస్టేక్ అంటే ఏంటా మిస్టేక్ అంటే, క్యాష్ బుక్ ఇస్ ఏ సబ్సిడరీ బుక్, దట్ మీన్స్ జర్నల్ ఎంట్రీ రాసినట్టు క్యాష్ బుక్ లో రాస్తే, యాజ్ వెల్ యాజ్ క్యాష్ బుక్ ఇస్ ఏ
ప్రిన్సిపల్ బుక్. ప్రిన్సిపల్ బుక్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లెడ్జర్. అంటే క్యాష్ బుక్ లో నేను రాస్తే ఇంకా లెడ్జర్ లో రాసినట్టే, మళ్ళీ అకౌంట్ లో పోస్టింగ్ చేయకూడదు. ఓకేనా? ఓకే సార్. సో క్యాష్ బుక్ లో నేను ఏదైనా రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రత్తగా నేను చెప్తున్నాను, పర్చేజ్ బుక్ లో నేను రాశాను అనుకో, పోస్టింగ్ sir. ఎక్కడెక్కడ ఉంటుంది? పర్చేస్ అకౌంట్ లో, క్రెడిటర్స్ అకౌంట్ లో ఉంటుంది. క్యాష్ బుక్ లో రాశాను అనుకో, పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఓన్లీ శాలరీస్ అకౌంట్. ఇక్కడ ట్రాన్సాక్షన్ శాలరీ కాబట్టి శాలరీ, అంటే అదర్ దాన్ క్యాష్ ఎక్కడ ఉందో ఆ అకౌంట్ మాత్రమే వెళ్తుంది. అవునా కదా? ఎస్ సార్. అదే మీనింగ్, ఫస్ట్ డిఫరెన్స్ అదేనా? ఓకేనా? ఓకే సార్. అంటే క్యాష్ బుక్ అంటే ఏంటి? సబ్సిడరీ బుక్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ బుక్. ప్రిన్సిపల్ బుక్. దట్ మీన్స్ క్యాష్ బుక్ లో రాయడం అంటే ఎంట్రీ రాసినట్టు, అలాగే లెడ్జర్ కూడా పోస్ట్ చేసినట్టు. ఏ అకౌంట్ కి సంబంధించి లెడ్జర్ పోస్ట్ చేసినట్టు? క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తురాజు, పర్ఫెక్ట్ గా చెప్పావు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కార్తికేయ. సో కార్తికేయ, నేను క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పేస్తే మనం నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. ఓకేనా? రైట్. సో కార్తికేయ, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ బుక్ లో ఎంట్రీ పోస్ట్ చేస్తాను అనుకో, సేల్స్ బుక్ లో నేను రాశాను అనుకో, అది ఏ లెడ్జర్స్ కి పోస్టింగ్ వెళ్తుంది? సేల్స్ బుక్ కస్టమర్స్ కి సార్. సేల్స్ Or అకౌంట్ debtors. కస్టమర్స్. రైట్. కస్టమర్ అకౌంట్ కి ఇమీడియట్ పోస్టింగ్ వెళ్తుంది కదా, సేల్స్ అకౌంట్ కి ఎస్ సార్ వెళ్తుంది. పీరియాడికల్. పీరియాడికల్ వెళ్తుంది. ఇప్పుడు క్యాష్ బుక్ లో నేను ఏదైనా Yes. పోస్ట్ చేశాను అనుకో, అది ఏ లెడ్జర్ కి వెళ్తుంది? అది ఏ లెడ్జర్స్ కి వెళ్తుంది? క్యాష్ బుక్ లో నేను ఏదైనా పోస్ట్ చేస్తే ఎస్ సార్ ఎక్స్పెన్సెస్ కి అకౌంట్ కి వెళ్తుంది సార్. అది ఎక్స్పెన్స్ అయ్యి ఉండొచ్చు, Incomes. ఎసెట్ అయ్యి ఉండొచ్చు, ఇన్కమ్ ఉండొచ్చు, లైబిలిటీ Yes, sir. అంటే అదర్ దాన్ క్యాష్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే పోస్టింగ్ వెళ్తుంది. ఓకేనా? ఎస్ సార్. క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ ఎక్కడికి వెళ్తుందంటే ఏమని చెప్పాలి? గుర్తుపెట్టుకోవాలని, ఇది ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ సమ్వేర్ ఎల్స్. నేను మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. అదర్ దాన్ క్యాష్ బుక్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్తుందంటే దానికి సంబంధించిన ప్రతి లెడ్జర్ కి పోస్టింగ్ వెళ్తుంది. లైక్ పర్చేస్ బుక్ అయితే పర్చేస్ అకౌంట్ కి వెళ్తుంది, సేల్స్ అకౌంట్ క్రెడిటర్స్ అకౌంట్ వెళ్తుంది. సేల్స్ బుక్ అయితే సేల్స్ అకౌంట్ కి వెళ్తుంది, కస్టమర్ అకౌంట్ కి వెళ్తుంది. పర్చేస్ రిటర్న్స్ అయితే క్రెడిటర్ అకౌంట్ కి వెళ్తుంది, పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ కి వెళ్తుంది. బట్ క్యాష్ బుక్ అయితే అదర్ దాన్ క్యాష్ అకౌంట్ ఏవైతే ఇంటర్లింక్ అయ్యాయో వాటికి మాత్రమే పోస్టింగ్ వెళ్తుంది తప్ప క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ వెళ్ళదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బుక్, సబ్సిడరీ బుక్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ బుక్. సో క్యాష్ Yes, బుక్ ఇస్ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. పాయింట్ క్లియర్ ఏనా? ఎస్ సార్. రైట్ నా, థ్యాంక్ యూ కార్తికేయ. ఎస్. సో ఈ పాయింట్ క్లియర్ అయిందా? సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ అయితే కనుక మనం ముందుకు వెళ్దాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు దీనిలో. రైట్. సో నెక్స్ట్ నిత్య. ఎస్ సార్. రైట్ నిత్య, నువ్వు చెప్పినాను. సో క్యాష్ బుక్ మన ఇంటర్మీడియట్ లో చదువుకుని ఉంటాం కదా, క్యాష్ బుక్. ఎస్ సార్. రైట్. క్యాష్ బుక్ లో ఎన్ని కేటగిరీస్ ఉంటాయో చెప్పగలవా? 3 సార్. 3 ఏంటి అన్నారు? సింపుల్ cash book or simple column cash book. ఓకే, Double column cash book. వెరీ గుడ్. Triple column cash book. Pretty 3 Petty column cash cash book. book or triple column. Petty cash book is different. 3 column cash book. ఓకేనా? yes sir. ఇవి 3 మెయిన్ క్యాష్ బుక్స్. ఇవి 3 sir. మెయిన్ క్యాష్ బుక్స్. ఏంటివి? సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఆర్ సింపుల్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. ఓకేనా? Yes sir. ఫస్ట్ నువ్వు సింపుల్ క్యాష్ బుక్ నువ్వు చెప్తూ కానీ తర్వాత ఒక్కొక్కటి నేను అడిగి తెలుసుకుంటూ దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క క్రిటికల్ థింగ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? Okay sir. రైట్. అంతా మీరు డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం మెటీరియల్ గురించి చూద్దాం, వాటి మీద సమ్స్ అవన్నీ కూడా తర్వాత చూద్దాం. రైట్. Okay sir. రైట్. సో ఫస్ట్ బుక్ ఏం చెప్తున్నాం మనం? Simple cash. సింగిల్ కాలమ్ ఆర్ సింపుల్. ఓకేనా? Yes sir. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, వెరీ గుడ్. దీనిలో చెప్పాను మనం ఏ బుక్ గురించి మాట్లాడుతున్నా 3 విషయాలు: డెఫినిషన్, ఫార్మాట్, పోస్టింగ్. Posting. అంతే కదా? Yes sir. డెఫినిషన్, ఫార్మాట్, పోస్టింగ్. Yes sir. అది కాకుండా అడిషనల్ థింగ్స్ ఏమైనా ఉంటే మనం రాసుకోవాలి. Yes sir. ఫస్ట్ డెఫినిషన్. సో అసలు క్యాష్ బుక్ లో ఏం రికార్డ్ చేస్తాం? Receipts and cash receipts and cash payments. ఇట్ రికార్డ్స్ ఆల్ క్యాష్ రిసీట్స్ And cash payments. అండ్ క్యాష్ పేమెంట్స్. రైట్ అన్న? Yes sir. వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద ఫార్మాట్? Date, receipts, ledger folio, amount, date, payments, ledger folio, amount.
So the cash book format is similar to ledger. Yes, sir. The cash book format is similar to ledger account. సో అలాగే నీకు మిగతా సబ్సిడీ బుక్స్ అదే ఫార్మాట్ ఉందా అసలు? ఉండదు సార్. దీనికి మాత్రం అలా ఎందుకు ఉంది నాన్న? ఎందుకంటే ఇది లెడ్జర్ అండ్ జర్నల్ రెండు కాబట్టి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అదే ఫార్మాట్ కాబట్టి అందుకే అన్నమాట. సో లెడ్జర్ ఫార్మాట్, ఇట్ కంటైన్స్ డెబిట్ సైడ్, ఇట్ కంటైన్స్ క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్. సో డెబిట్ సైడ్ నువ్వు అన్నట్టు డేట్, రెసిప్ట్స్, రైట్? డెబిట్ సైడ్ ఏదైనా రిసీట్, లెడ్జర్ ఫోలియో, అమౌంట్, క్యాష్ కాలం. ఓకేనా? అమౌంట్ కాలం మీన్స్ క్యాష్ కాలం. సింగిల్ కాలం అన్నా కదా, ఆ సింగిల్ కాలం ఏంటి? క్యాష్. రైట్. నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్, డేట్, పేమెంట్స్, లెడ్జర్ ఫోలియో, క్యాష్ కాలం. దట్ ఇస్ కాల్డ్ అమౌంట్ కాలం అని కూడా అనొచ్చు. ప్రాబ్లం ఏమీ కాదు. ఓకేనా? ఎస్ సార్. రైట్ అండ్ సో ఫార్మాట్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పాను నాన్న. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మరి మిగతాది కూడా చెప్పేసి. సో ఈ క్యాష్ బుక్ అనే దాన్ని, రైట్, సో దీని యొక్క పోస్టింగ్ కన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాం. రైట్. సో క్యాష్ బుక్ అనేది జర్నల్ అదర్ లెడ్జర్. అదర్ దాన్ క్యాష్ బుక్ మిగతా సబ్సిడీ బుక్స్ అన్ని జర్నల్, అందుకే అక్కడ మనం బ్యాలెన్స్ చేయం. బట్ క్యాష్ బుక్ అనేది ఏంటి? జర్నల్ అదర్ లెడ్జర్. అంటే ఇట్ కంటైన్స్ జర్నల్ అదర్ లెడ్జర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా అర్థం. ఇక్కడ ఒక పేమెంట్ చేశాను నేను, రైట్? పేమెంట్ చేస్తే క్రెడిట్ సైడ్ బై సాలరీస్. పేమెంట్ అనేది క్రెడిట్ సైడ్ రాస్తున్నాను, రైట్? ఇక్కడ నుంచి లెడ్జర్ నెంబర్ 10 అని అన్నాను కదా, అర్థం సాలరీ అనేది లెడ్జర్ ఎక్కడ ఉన్నట్టు? 10 దాంట్లో. ఆ పేజ్ లో మనం ఏం చేస్తాం? డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. అవును. క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ అంటే ఆ లెడ్జర్ ఎక్కడ ఉంటుంది? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ ఉంటుంది. అంతేనా? క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం సార్, ఎందుకంటే పేమెంట్ కాబట్టి. ఆల్రెడీ పోస్ట్ చేసేసాం, ఇంక మళ్ళీ విడిగా పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. ఇదే కదా క్యాష్ బుక్ ఇదే జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. ఓకే. సో 2 సేల్స్ అన్నాను, రైట్? అని 1 లక్ష రూపాయలు రాశాను అనుకో. సో ఇది ఏ అకౌంట్ లో పోస్ట్ చేస్తాం? సేల్స్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాం. అంతే, సేల్స్ మాత్రమే. ఇంకా క్యాష్ అకౌంట్ లో పోస్టింగ్ అనేది ఉండదు. సేల్స్ అకౌంట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. అందుకే సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి కాబట్టి. అవునా కదా? ఎస్ సార్. రైట్ అన్న, ఇది అర్థమైనట్టే కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు బ్యాలెన్స్ గురించి చెప్పు. క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. వై? ఎందుకంటే అది మన రెసిప్ట్స్ అంటే ఇన్కమ్ సైడ్ సార్, అంటే ఎప్పుడు మన సింపుల్ అన్న. క్యాష్ అనేది ఉంటేనే ఖర్చు పెట్టగలం, లేకుండా ఖర్చు పెట్టలేము. ఖర్చు పెట్టలేము. 100 రూపాయలు అంటే నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టగలిగా, 120 రూపాయలు ఖర్చు పెట్టినా క్యాష్ లేకుండా ఖర్చు పెట్టగలనా? చేయలేము సార్. అంటే ఇక్కడ కాలం ఒకటే కాలం. ఏంటో కాలము? క్యాష్ కాలం. క్యాష్ కాలం కాబట్టి ఆ కాలం ఒకటే కాబట్టి సో ఓన్లీ డెబిట్ రిసీట్ ఉంటేనే పేమెంట్ ఉంటుంది. ఒకవేళ రిసీట్ లేకపోతే క్యాష్ పేమెంట్ ఉంటుంది. ఎస్ సార్. కాబట్టి ఇట్ ఆల్వేస్ అంటే అర్థం డెబిట్ ఉంటుంది కానీ క్రెడిట్ డెబిటే ఉంటుంది. డెబిట్ ఉంటేనే క్రెడిట్ ఉంటుంది, లేకపోతే క్రెడిట్ అనేది ఉండదు. సో రిసీట్ ఉంటేనే పేమెంట్ ఉంటుంది, లేకపోతే పేమెంట్ అనేది ఉండదు. రిసీట్ ఉందంటే అర్థం అంటే ఆటోమేటిక్ గా రిసీట్ అంటే ఇట్ సైడ్ డెబిట్ సైడ్, దట్ మీన్స్ డెబిట్ సైడ్. రైట్ నా? ఎస్ సార్. వెరీ గుడ్. ఇట్ ఆల్వేస్ హ్యావ్ ఏ డెబిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్ నాన్న. రైట్. సో బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటన్నా? పోస్టింగ్ అన్న. అదర్ దాన్ క్యాష్ బుక్ పోస్టింగ్ అకౌంట్ పోస్ట్ చేయాలి. అదర్ దాన్ క్యాష్ అకౌంట్ ఏముంటే అన్ని లెడ్జర్స్ కి పోస్ట్ చేయాలి. ఇది అదేనే ఉండదు. పర్చేజ్ బుక్ లో ఎవడో చెప్పగలను. ఎవరు? పర్చేజ్ బుక్ లో డెబిటర్ అకౌంట్ కి, క్రెడిటర్ అకౌంట్ కి, పర్చేజ్ అకౌంట్ కి మాత్రమే పోస్ట్ చేస్తాం. పక్కన పెడదాం. పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేస్తాం, క్రెడిటర్ అకౌంట్ కి క్రెడిట్ సైడ్. అవునా కదా? అవును సార్. అదే సేల్స్ బుక్ అయితే డెటార్ అకౌంట్ కి డెబిట్ సైడ్. అవునా కదా? అవును సార్. ఇప్పుడు క్యాష్ బుక్ లో ఉన్న అదర్ అకౌంట్స్ లైక్ సేల్స్ గానీ, సాలరీ గానీ, ఎక్స్పెన్స్, రిసీట్స్ డెబిట్ ఉండొచ్చు, క్రెడిట్ కూడా ఉండొచ్చు. ఎట్ సైడ్ అంటే అదర్ దాన్ క్యాష్ అకౌంట్ ఎట్ సైడ్ అయినా పోస్టింగ్ ఉండొచ్చు. ఎస్ సార్. ఎట్ సైడ్ అయినా పోస్టింగ్ ఉండొచ్చు. బట్ పోస్టింగ్ మాత్రం ఎలా ఉంటుందన్న? ఇమీడియట్ పోస్టింగ్. అంటే ట్రాన్సాక్షన్ రాయగానే పోస్టింగ్ చేస్తాం. ఎస్ సార్. రైట్ అన్న? సో ఇట్ కంటైన్ ఐదర్ డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్. మరి క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ అన్న? క్యాష్ అకౌంట్ లో పోస్ట్ చేయం సార్, ఆల్రెడీ క్యాష్ బుక్ ఉంది. క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ అనేది పోస్ట్ చేయం. ఎస్ సార్. వెరీ గుడ్, క్లియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. నిత్య. థాంక్యూ సార్. రైట్. నెక్స్ట్ దీపిక.
దీపిక. సో నాతో పాటు నేను రాస్తున్న ప్రతి విషయాన్ని అవకాశం ఉంటే నోట్స్ రాసుకుంటూ ఉండాలి, రైట్? సో నోట్స్ రాయాలి, అవకాశం ఉంటే కదా నోట్స్ రాయాలి. ఒకవేళ కుదరకపోతే తర్వాత నేను రికార్డ్ చేసి పెట్టినప్పుడు చూసైనా నోట్స్ రాసుకోవాలి. ఎందుకంటే ఇది సింపుల్ ఫామ్ లో ఉండే నోట్స్. ఇది మన నోట్స్ లో ఉంటేనే సో మనం సమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టేసుకోవచ్చు, రైట్? లైక్ టెక్స్ట్ బుక్ తీసామంటే దాని గురించి బోల్డ్ అంత పేజీలు ఉంటుందన్న, యూజ్లెస్ థింగ్ అది. చదువుతాం 1 టైం లేదా 2 టైమ్స్ చదువుతాం, అది గుర్తు పెట్టేసుకొని అది సాధ్యం కాదు. సో బేసిక్ థింగ్స్ ఎప్పుడు కూడా మైండ్ లో మినిమం ఉండిపోవాలి, అది ఎప్పుడు మిస్ అవ్వకూడదు, రైట్? ఓకే, దీపిక లేదా లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ. కే కార్తిక్. సార్ కార్తిక్, సో ఒక క్యాష్ బుక్ ఒకటి అయిందని, ఒక కేటగిరీ అయింది. ఓకే సార్. క్యాష్ బుక్ లో 3 కేటగిరీస్ అనుకున్నాం. ఒక కేటగిరీ సింగిల్ కాలమ్, రెండోది డబుల్ కాలమ్, మూడోది ట్రిపుల్ కాలమ్. ట్రిపుల్ కాలమ్. రైట్ అన్న. సో సింగిల్ కాలమ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? డబుల్ కాలమ్. రైట్, డబుల్ కాలమ్. డబుల్ కాలమ్ క్యాష్, ఓకేనా? ఓకే సార్. రైట్ అని చెప్పినాను. డబుల్ కాలమ్ క్యాష్ బుక్. సో డబుల్ కాలమ్ క్యాష్ బుక్ కూడా ప్రతిదీ రాయాలి. ఫస్ట్ డెఫినిషన్, ఇట్ రికార్డ్స్ వాట్? బోత్ బ్యాంక్ అండ్ క్రెడిట్, బ్యాంక్ అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. వెరీ గుడ్. సో కాలమ్స్ 2 ఉంటాయి. ఏంటా 2 కాలమ్స్? జనరల్లీ క్యాష్ అండ్ బ్యాంక్. బ్యాంక్ కాలమ్, అంతే కదా? ఎస్ సార్. రైట్. సో ఇట్ కంటైన్స్ బ్యాంక్ అండ్ క్యాష్ కాలమ్. contains 2 columns, that is cash and bank column, ante kada? Bank. Sir. So it contains all receipts and payment and payments. Nana, all receipts and payments annana, okay na? Incomes and expenditures అని అస్సలు అనుకో. yes sir. ఎందుకని చెప్పు? నేను పేమెంట్ అని ఎందుకనాలి, ఎక్స్పెండిచర్ ఎందుకు అనకూడదు? ఎక్స్పెండిచర్ అంటే ఇంకా అసెట్ మీద కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. అసెట్ మీద కూడా ఖర్చు ఉంటుంది, రైట్? కాస్ట్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో రెండు ఉంటాయి. ఎక్స్పెన్స్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ లోకి వచ్చేస్తుంది కదా నాన్న, అసెట్ లోకి రాదు కదా. సిమిలర్ రిసీట్ కూడా అంతే. ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ రావచ్చు, లేదా రెంటల్ ఇన్కమ్ రావచ్చు, లోన్ కూడా రావచ్చు. సో రిసీట్ కూడా ఏముంటుంది, రెండు ఉంటాయి. సో కాబట్టి సో ఎప్పుడు కూడా క్యాష్ బుక్ ఏమనాలి, రిసీట్ అండ్ పేమెంట్ అనాలి, ఎక్స్పెన్స్ ఇన్కమ్ అస్సలు అనుకోండి, ఓకేనా? ఓకే సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాని యొక్క ఇన్ డీటెయిల్ థింగ్స్ మనం ఎన్పిఓ లో కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే సార్. డెఫినిషన్ కంప్లీట్ అయిపోయింది అన్న. సో తర్వాత ఏంటి? ఫార్మాట్. ఫార్మాట్ లో ఏముంటాయి నాన్న? డేట్. ఓకే. పర్టికులర్. రిసీట్స్. సారీ. పర్లేదు. ఓకే. రిసీట్స్, లెడ్జర్ నెంబర్, క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్, క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్. వెరీ గుడ్, అంతేనా? ఎస్. అలాగే సిమిలర్ గా క్రెడిట్ సైడ్ కూడా డేట్, పేమెంట్, లెడ్జర్ ఫోలియో, క్యాష్, బ్యాంక్. వెరీ గుడ్. ఇంతే కదా ఫార్మాట్? అంతే సార్. రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫార్మాట్ ను అబ్జర్వ్ చేస్తే ఇట్ కంటైన్స్ 2 కాలమ్స్, దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ 2 అకౌంట్స్. ఎస్ సార్. ఏంటి అకౌంట్స్? క్యాష్ అండ్ బ్యాంక్. క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్. సో రెండు లెడ్జర్స్ ఉన్నప్పుడు రెండింటికి 2 బ్యాలెన్స్ ఉంటాయి కదా. ఎస్ సార్. రైట్. క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్. ఆల్వేస్, ఓకేనా? ఎస్ సార్. క్రెడిట్ అనే కాన్సెప్టే లేదు క్యాష్ కి, అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్. మరి బ్యాంక్ అకౌంట్ చెప్పినాను, బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఉండొచ్చు. డెబిట్ ఆర్ క్రెడిట్ ఏదైనా బ్యాంక్. వై నన్ను, వై రీజన్? బ్యాంక్ లో డబ్బులు అయిపోయినా సరే వాడచ్చు కదా సార్, సర్టెన్ లిమిట్ దాకా. బ్యాంక్ లో డబ్బులు లేకపోయినా కూడా పేమెంట్ చేసే ఆప్షన్ అనేది ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాం. ఏమంటుందని? ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని అంటాం. సో ఆ ఫెసిలిటీ ఉంటే కనుక మనం ఏం చేయొచ్చు, సో అకౌంట్ లో క్యాష్ లేకపోయినా పేమెంట్ చేయొచ్చు. క్లియర్? ఎస్ సార్. సో కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది అన్న, మనకి క్రెడిట్ బ్యాలెన్స్ కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు. జనరల్ గా ఉండేది అయితే డెబిటే, కానీ ఉండొచ్చు, ఆప్షన్ ఇస్ దేర్, ఓకేనా? yes right. And so balance over, right? Next, what next? Posting.
పోస్టింగ్ చెప్పినాను పోస్టింగ్ అదర్ దాన్ క్యాష్ అండ్ బ్యాంక్ cash అకౌంట్ and bank, అదర్ దాన్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ cash and bank కెన్ accounts, బి డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్ Credit ఏదైనా side. ఉండొచ్చు. పోస్టింగ్ ఎలా జరుగుతుంది? immediately after entered. ఇమీడియట్ పోస్ట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే పోస్టింగ్ చేసేస్తాం. సాలరీ పేమెంట్ చేస్తాం Yes, sir. బై బ్యాంక్, ట్రాన్సాక్షన్ జరగగానే ఏం చేస్తాం? ఇమీడియట్ పోస్టింగ్ చేసేస్తాం. Post, yes. ఓకేనా? Okay, sir. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక నోట్ ఇంపార్టెంట్ పాయింట్ దీన్ని. If the cash book contains two columns, cash and bank, Yes, right? sir. Sometimes the transaction will be completed within these two accounts only. That is Yes, called sir. the cash book. అంటే డబుల్ కాలమ్ లోనే మాట్లాడతాను. ఓకేనా? Okay, sir. Contains contra entries. Yes, Right? sir. Means contra entry means Transactions, transaction linked with both bank cash and and cash. bank only. Okay, transaction will be completed Okay, with sir. cash and bank only. Okay na? Okay, sir. The example చెప్పండి. What are the contra entries? Cash account debit to bank account, లేదా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. bank account debit to cash account. ఆ రెండే కదా కాన్సెప్ట్స్ కాంట్రా అంటే. Yes, sir. అంతే sir. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్ కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఎస్ సార్. దాన్ని ఏమంటాం? క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. withdrawn from bank. Very good, Nana. Right, next. క్యాష్ డిపాజిట్ టు బ్యాంక్. Cash deposited into bank. బ్యాంక్. See, ఇవి రెండే కాంట్రా ట్రాన్సాక్షన్స్ అంతే కదా. మిగతా ఏది కూడా క్యాష్ అండ్ అంతే బ్యాంక్ sir. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వదు కదా. అవచ్చు. రైట్. ఈ రెండింటిని మనం ఏమంటాం? కాంట్రా ఎంట్రీస్ అంటాం. కాంట్రా ఎంట్రీస్. ఇప్పుడు ఈ ఎంట్రీ ఇలా ఉందనుకో, కాంట్రా yes, ఎంట్రీ ఉంటుంది బానే ఉంది. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగినాయి అనుకో, దీనికి ఇంక సపరేట్ లెడ్జర్ పోస్టింగ్ ఉండదు కదా. ఇంకా ఉండొచ్చు. ఎందుకు ఉండదు? ఎందుకంటే వేరే ఏమీ ఎక్కువ ఎఫెక్ట్ వేరే అవ్వలేదు సార్. అకౌంట్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వాలి. అదర్ దాన్ క్యాష్ అండ్ బ్యాంక్. ఇక్కడ నేను చెప్పాను పోస్టింగ్ అనేది అదర్ దాన్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ కే ఉంటుంది. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ కి అసలు పోస్టింగే ఉండదు. ఎందుకంటే క్యాష్ బుక్ ఇస్ ఎ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. లెడ్జర్. రైట్ అంతే కదా నాన్న? ఎస్ సార్. సింపుల్ ఇంకొక పాయింట్ ఇక్కడ దీనిలో అబ్జర్వ్ చేస్తే, ద కాంట్రా ఎంట్రీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై సి. అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు నువ్వు కాంట్రా ఎంట్రీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అని అనుకో, క్యాష్ కాలం లో క్యాష్ ఏం పెరుగుతుందా? పెరుగుతుంది కదా. పెరుగుతుంది. సో టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తా. బ్యాంక్ ఏం రాస్తాం ఉంటుంది అసలు సార్? బ్యాంక్ అకౌంట్ లోకి లెడ్జర్ పోస్టింగ్ ఉంటుందా? ఇప్పుడు నేను బ్యాంక్ నుంచి 10,000 విత్డ్రా చేస్తే క్యాష్ బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి రిసీట్ లో క్యాష్ బుక్ రిసీట్ లో రాశా. ఎస్ సార్. రెఫరెన్స్ బ్యాంక్ అని రాశా. బ్యాంక్ అకౌంట్ కి ఉంటుందా పోస్టింగ్? నో సార్. ఉండదు అనే విషయం That's it. చెప్పడం కోసం లెడ్జర్ ఫోల్డర్ ఏం చేస్తాం? సి కాంట్రా అని చేసి రౌండ్ చేస్తాం. ఇట్ ఈస్ రిప్రజెంటేషన్. ఎస్ సార్. ఓకేనా? ఇదే ట్రాన్సాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే క్యాష్ అకౌంట్ బిట్ బ్యాంక్ అంటే బ్యాంక్ కాలం లో కూడా రాయాలి కదా. బై క్యాష్ బై క్యాష్. బ్యాంక్ కాలం లో 10,000 తగ్గిపోయింది పేమెంట్, 10,000. 10,000 తగ్గిపోయింది. బట్ క్యాష్ అకౌంట్ లో కూడా బ్యాంక్ అకౌంట్ లో కూడా పోస్టింగ్ ఉంటుందా? రెఫరెన్స్ ఉండదు. అకౌంట్ క్యాష్ లో పోస్టింగ్ ఉంటుందా? ఉండదు. ఉన్నది. కాబట్టి మనం ఏం రిప్రజెంట్ చేయాలి? కాంట్రా. కాంట్రా. రైట్ అన్న? క్లియర్ అయినా? ఎస్ సార్. రైట్. కార్తిక్ నీకు ఏమైనా దీనిలో డౌట్ ఉందేమో చూసుకో ఒకసారి. డబుల్ కాలం క్యాష్ కంప్లీటెడ్. లేదు సార్. రైట్ అన్న. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. సో డబుల్ కాలం క్యాష్ బుక్ కంప్లీటెడ్. సో సింగిల్ కాలం క్యాష్ బుక్ కంప్లీటెడ్, డబుల్ కాలం క్యాష్ బుక్ కంప్లీటెడ్. నో లెట్స్ గో టు సార్ కాంట్రా ఎంట్రీలో ఇంకొక చెప్పండి, కండిషన్ చెప్పండి. కూడా ఉంటుంది కదా సార్? 1 సెకండ్ అన్న, 1 సెకండ్ అన్న. సో పర్సన్ ఎవరో చెప్పండి నాన్న ఫస్ట్. నిత్య సార్. అనిత్య చెప్పినాను. నిత్య కాంట్రా ఎంట్రీలో ఇంకో కండిషన్ కూడా ఉంటుంది సార్. అంటే చెక్ ఒక రోజు రిసీవ్ అయ్యి ఇంకో రోజు మనం డిపాజిట్ చేసినప్పుడు. వెరీ గుడ్ నాన్న. ఒకటి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో. నాకు అసలు ఒకసారి చెక్ వచ్చినప్పుడు, ఎస్ సార్. ఒక చెక్ రిసీవ్ అయినా ఒక కస్టమర్ నుంచి చెక్ కదా వస్తుంది అవును సార్. అనుకుందాం. ఒక కస్టమర్ నుంచి చెక్ వస్తే నువ్వు ఎంట్రీ ఏం రాస్తావు? ఫస్ట్ బ్యాంక్ టు డెబిటార్ రాస్తాం సార్. బ్యాంక్ టు డెటార్ కదా నాన్న? ఎస్ సార్. బ్యాంక్ టు డెటార్ నువ్వు ఎంట్రీ రాస్తే అసలు కాంట్రా ఎందుకు వస్తుంది?
అర్థమైందా ఫస్ట్? ఎస్ సార్. నువ్వు చెప్పిన పాయింట్కి నేను మీనింగ్ చెప్తాను, జాగ్రత్తగా విను. ఎస్. చెప్పిన పాయింట్ నాకు అర్థమైందా? సో నేనేమంటున్నానంటే, సార్ నాకు చెక్ వచ్చింది అన్నప్పుడు చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్, ఓకేనా? ఎస్ సార్. 10,000 అనుకుందాం. సో దీనికి జనరల్ గా మనం రాసే ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డెబిటర్ అకౌంట్. డెబిట్ టు డెటార్, ఓకేనా? ఎస్ సార్. ఇలా ఎంట్రీ రాస్తే యాక్చువల్ గా కాంట్రా ఉండదు. అవును సార్. కానీ చాలా ఆర్గనైజేషన్స్ దీన్ని ఇలా రాయున్నాను. ఏం చేస్తారు వాళ్ళు? క్యాష్ టు డెటార్ అని రాస్తారు సార్ ఫస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చెక్ కస్టమర్ నుంచి వచ్చినప్పుడు, చెక్ రిసీవ్ అయినప్పుడు వాళ్ళకి ఆ కస్టమర్ ఇచ్చిన చెక్ రైట్ ఆర్ రాంగ్ అనే డౌట్ ఉంటుంది. అదే Yes, మనం sir. పేమెంట్ చేస్తే డౌట్ మనకి ఎప్పుడు ఉండదు, అంటే మనం చేసిన పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్ లో మనకి నమ్మకం ఉంటుంది. బట్ కస్టమర్ ఇచ్చిన చెక్ రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అప్పుడు డౌట్ రావడంతో ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు బిజినెస్ ఆర్గనైజేషన్స్, వచ్చిన చెక్ ని క్యాష్ కింద ఫస్ట్ ట్రీట్ చేసి తర్వాత తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు, రైట్? ఒకవేళ చెక్ రిసీవ్డ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ క్యాష్, అలా ట్రీట్ చేస్తే నువ్వు చెప్పిన పొజిషన్ ఏర్పడుతుంది. ఇలా Yes. ట్రీట్ చేసాడు అనుకున్నాను, అప్పుడు నువ్వు ఎంట్రీ చెప్పు. అంటే నేను అసలు బ్యాంక్ అని రాయను, డెబిట్ ఏం రాస్తాను? క్యాష్ అకౌంట్ డెబిట్ టు డెబిటర్ అకౌంట్. డెటార్ అకౌంట్ 10,000. తర్వాత నేను ఏ రోజైతే చెక్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తానో, ఎస్ సార్. చెక్ నేను Bank క్యాష్ కింద ట్రీట్ చేస్తున్నాను కాబట్టి క్యాష్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే కదా. ఎస్ సార్. అప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకొక ఎంట్రీ రాయాలన్నమాట. ఏంటి ఎంట్రీ? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే చెక్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. ఎస్ సార్. ఇలా 2 ఎంట్రీస్ రాస్తే క్యాష్ అకౌంట్ అల్టిమేట్ గా డెబిట్ అయ్యి క్రెడిట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయి మనం ఇందాక అనుకున్నటువంటి ఎంట్రీయే వస్తుంది. అవును సార్. సో ఎఫెక్ట్ ఒకటే, కానీ దీనిలో కాంట్రాక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాం మనం, అంతే తప్ప ఇది రియల్ కాంట్రాక్ట్ కాదు. ఓకే. ఓకే, దిస్ ఇస్ నాట్ ఏ రియల్ కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్. సో ఓకే. వి ఆర్ క్రియేటింగ్ ది కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్, రైట్ నా? ఎస్ సార్. సో కానీ జనరల్ గా ఇప్పుడున్న ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా ఈ పని చేయటం లేదు. వన్స్ చెక్ రిసీవ్ అయితే బ్యాంక్ అని రాసేస్తున్నారు డెబిట్. ఒకవేళ చెక్ రేయాని క్యాన్సిల్ అయిపోయింది అనుకో, అంటే చెక్ సరిగ్గా లేదనుకో, రిలీజ్ అవ్వలేదు అనుకో, ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏం చేస్తాం? రివర్స్. సింపుల్. సో అప్పుడు మళ్ళీ క్యాష్ అనుకుని బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు ఇవన్నీ పని లేని పనులు, అవసరం లేదన్నమాట. ఓకేనా? ఓకే. ఓకే. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్. సో థర్డ్ వన్ అన్న ట్రిపుల్ కాలమ్ క్యాష్ ఆర్ 3 కాలమ్ క్యాష్. త్రీ కాలమ్ క్యాష్ బుక్ గురించి మాట్లాడదాం. అభిరామ్. అభిరామ్ రాలేదా? ఓకే, రైట్. నెక్స్ట్ మన హేమంత్. ఎస్ సార్. హేమంత్ ఉన్నావా? హేమంత్ ఎస్ సార్. వింటున్నావా అన్ని? ఎస్ సార్. రైట్ అండి హేమంత్. హేమంత్ చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ ద డెఫినిషన్? The cash book which contains 3 columns. ఓకే, ఏంటో కాలమ్స్? Cash, bank and discount columns. వెరీ గుడ్ అండి. క్యాష్, బ్యాంక్ అండ్ డిస్కౌంట్. వెరీ గుడ్ హేమంత్. రైట్, నెక్స్ట్. ఇది కూడా సేమ్ నాన్న. ఇట్ రికార్డ్స్ ఆల్ రిసీట్స్, Payments and payments. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్. థర్డ్ పాయింట్ ఏంటన్నా? It helps to record large number of transactions. అన్ని కామన్ థింగ్స్ అన్న. లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ బుక్ లో రాసుకోవచ్చు, డబుల్ కాలమ్ రాసుకోవచ్చు, సింగిల్ కాలమ్ రాసుకోవచ్చు. సో ఇఫ్ ద ట్రాన్సాక్షన్ కంటైన్స్ డిస్కౌంట్, ఇట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ 3 కాలమ్. Okay. ఓకేనా? Okay sir. If the transaction contains discount, you have to prepare triple column. Okay, Simple. sir. If the transaction does not contains discount, అంటే నేను ఎవరికి డిస్కౌంట్ ఇవ్వను, అప్పుడు ఏం చేస్తావు? Double column cash books. Go with double column cash book. What is the need for triple column cash book? అంతే కదా? Yes sir. రైట్, ఫార్మాట్ చెప్పు. Date, ఓకే, receipts, డేట్, వెరీ గుడ్. రిసీట్, వెరీ గుడ్. but cash. So first ledger folio. Okay sir. And go with cash column, Bank, bank column, discount allowed,
Discount allowed. Very good. Discount allowed. Why it is discount allowed, Hemant? డిస్కౌంట్ అలౌ చేస్తాం కదా సార్. అది ఎందుకు డెబిట్ సైడ్ డిస్కౌంట్ అలౌడ్ మాత్రమే ఉంది? వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ రిసీట్. ఎస్ సార్. సో డెబిట్ సైడ్ నాకు రిసీట్ వస్తుంది, ఓకేనా? ఎస్ సార్. ఒక రిసీట్ వస్తుంది అనుకో, ఆ డబ్బులు ఇచ్చే పర్సన్ 1000 రూపాయలు ఇవ్వాల్సిన 980 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. సో 1000 ఇవ్వాలి, 980 మాత్రమే పే చేశాడు, ఓకేనా? ఎస్ సార్. ఆ 20 ఎందుకు పే చేయలేదు? రిసిప్ట్. నేను డిస్కౌంట్ అలౌ చేశాను కాబట్టి. ఓకే సార్. అంటే డిస్కౌంట్ అలౌడ్ అనేది రిసీట్ వల్ల జరుగుతుంది, అవునా కదా? ఎస్ సార్. అందుకని డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ సైడ్ ఉంటుంది, రైట్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ ఏముంటాయి? డేట్, డేట్, పేమెంట్, పేమెంట్, లెడ్జర్ ఫోలియో, లెడ్జర్ ఫోలియో, క్యాష్, క్యాష్, బ్యాంక్, బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్. నువ్వే అబ్జర్వ్ చేయి, పేమెంట్ చేసినప్పుడు సప్లైయర్ మనకి డిస్కౌంట్ ఇస్తాడు. ఎస్ సార్. అంతే కదా? మనం ఎవరికైనా పేమెంట్ చేస్తే మన పేమెంట్ 1000 రూపాయలు చేయాలి, మనం 980 పే చేసాం అంటే మనకి ఈసారి డిస్కౌంట్ రిసీవ్ అయిందా, మనం ఇచ్చామా? రిసీవ్ అయింది. రిసీవ్ అయింది. సో కాబట్టి పేమెంట్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ రిసీట్, డిస్కౌంట్ రిసీవ్డ్. discount allowed is interlinked with receipt. So payment is interlinked with discount received. Receipt is interlinked with discount allowed. Okay డిస్కౌంట్ na? అలౌడ్. ఎస్ సార్. Point clear కదా నా? ఎస్ సార్. Very good. నువ్వు చెప్పు. ఇప్పుడు ఇక్కడేనా కొంచెం క్రిటికల్ అమ్మ హేమంత్. ఇది Yes, కొంచెం sir. అర్థమైపోతే చాలా ఈజీ నాన్న. ఎస్ సార్. నువ్వు ఆలోచించి బ్యాలెన్సెస్ గురించి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పు, ఇక్కడ నుంచి పోస్టింగ్ ఏ లెడ్జర్స్ ఉంటుంది? హేమంత్ క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడగనా? హేమంత్, లయబిలిటీస్, అసెట్స్. హేమంత్ అలాగా లయబిలిటీ, ఎక్స్పెన్సివ్, అసెట్ అన్ని ఉంటాయి. నేను మాట్లాడుతుంది ఇక్కడ 3 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఎస్ సార్. ఇవి 3 కాకుండా మిగతా వాటికే ఉంటుందా? ఈ మూడింటికి కూడా ఉంటుందా? మిగతా వాటికి కూడా ఉంటాయి కదా సార్. మిగతా వాటికే ఉంటాయి, ఈ మూడింటికి ఉంటుందా లేదా అది క్వశ్చన్ అడుగుతున్నాను. క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? ఉండదు సార్. నేను పోస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను అన్న, బ్యాలెన్స్ అని పెట్టాను కానీ పోస్టింగ్ గురించి అడుగుతాను. క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. బ్యాంక్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? ఉండదు సార్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? ఉండదు సార్. రాంగ్ ఉంటుంది, ఓకేనా? ఎస్ సార్. సపరేషన్ ప్రాబ్లం అక్కడేనా? సో క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కి ఉండదు పోస్టింగ్, ఎందుకంటే క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్ ఆర్ జర్నల్ as well as ledger. లెడ్జర్. ఎస్ సార్. Discount, it is discount allowed, it is discount received, both are different things. It is not one account కదా? ఎస్ సార్. దీనికి పోస్టింగ్ ఉంటుంది. ఎస్ సార్. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుంది, డిస్కౌంట్ Discount రిసీవ్డ్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుంది. మా పాయింట్ క్లియరేనా? ఎస్ సార్. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి క్యాష్ బుక్, ఓకేనా? ట్రిపుల్ కాలం డబుల్ కాలం లో, సింగిల్ కాలం లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే సింగిల్ కాలం క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ ఉండదు, డబుల్ కాలం క్యాష్ అండ్ బ్యాంక్ క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ ఉండదు, బ్యాంక్ అకౌంట్ కి పోస్టింగ్ ఉండదు, ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ బుక్ యాజ్ వెల్ యాజ్, అవునా కదా? ఎస్ సార్. కానీ ట్రిపుల్ కాలం లో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ కి కూడా ఉంటుంది పోస్టింగ్. ఎస్ సార్. రైట్. హేమంత్ చెప్పు. ఒక పోస్టింగ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, మళ్ళీ ముందు బ్యాలెన్స్ చెప్పు. ఇక్కడ 3 లెడ్జర్స్ ఉన్నాయి కదా నేను నా దగ్గర. ఎస్ సార్. సో క్యాష్ అకౌంట్ కి ఏముంటుందన్న? లయబిలిటీ. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ అడుగుతున్నాను. డెబిట్ బ్యాలెన్స్. రైట్, వెరీ గుడ్. క్యాష్ అకౌంట్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్. మరి బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుందన్న? క్రెడిట్ సార్. డెబిట్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు. ఎస్ సార్. ఉన్న డబ్బుల్లో నుంచి మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఖర్చు పెడితే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ ఖర్చు పెడితే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే సార్. డెబిట్ అంటే రిసీట్, Loans. రిసీట్స్ ఆర్ మోర్ దాన్ ది పేమెంట్స్, డెబిట్ బ్యాలెన్స్. ఇఫ్ ద పేమెంట్స్ ఆర్ మోర్ దాన్ ది రిసీట్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఎస్ సార్. రైట్ హేమంత్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఎట్ సైడ్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. అసలు దీన్ని బ్యాలెన్స్ చేయము. ఓకే సార్. ఓకే, ఎందుకంటే ఇది అసలు లెడ్జర్ కాదు, ఇందాక చెప్పా. ఎస్ సార్. డిస్కౌంట్ అలౌడ్ అనేది కాలం లో ఎక్కడ ఉండదు, లెడ్జర్ కాదు. సపరేట్ లెడ్జర్ పోస్టింగ్ ఉందా లేదా? ఎస్ సార్. ఉంది.
సో డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్ రిసీవ్డ్ కి సపరేట్ లెడ్జర్ పోస్టింగ్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయకూడదు అసలు నాన్న? Records. Balance sheets. నాట్ బ్యాలెన్స్డ్, దే ఆర్ టోటల్డ్. దాన్ని టోటల్ చేస్తాం నాన్న, బ్యాలెన్స్ చేయం. Yes, sir. ఎందుకు టోటల్ చేస్తాం? ఎందుకంటే మన డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి పోస్టింగ్ చేయాలి కదా, Yes, sir. పీరియాడికల్ పోస్టింగ్ చేస్తాం. ఎలా చేస్తాం? Periodical. పీరియాడికల్. ప్రతిసారి ఎందుకు టైం వేస్ట్ కదా. Yes, sir. పర్చేజ్ బుక్ లో పర్చేజ్ అకౌంట్ కి ఎలా చేస్తాం పోస్టింగ్? పర్చేజ్ Immediate. బుక్ లో పర్చేజ్ అకౌంట్ కి పోస్టింగ్ ఎలా చేస్తాం? పర్లేదు ఆలోచించిన. పర్చేజ్ బుక్ లో Immediate. పర్చేజ్ అకౌంట్ కి ఇమీడియట్ పోస్టింగ్ చేయం నాన్న, పీరియాడికల్ పోస్టింగ్ చేస్తాం. Periodical. సేల్స్ బుక్ లో సేల్స్ అకౌంట్ కి పోస్టింగ్ ఎలా చేస్తాం? Periodicals. పీరియాడికల్. అర్థం. బిల్ రిసీవబుల్ బుక్ లో బిల్ రిసీవబుల్ అకౌంట్ కి పోస్టింగ్ ఎలా చేస్తాం? Periodicals. పీరియాడికల్. సో ఏ బుక్ లో ఆ బుక్ కి సంబంధించిన అకౌంట్ కి పీరియాడికల్ పోస్టింగ్. Periodical. క్యాష్ బుక్ లో సంబంధించిన డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి పీరియాడికల్ పోస్టింగ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఏం చేస్తారన్న? Periodical, sir. దే ఆర్ నాట్ బ్యాలెన్స్, దే ఆర్ టోటల్. Total. పాయింట్ ఇది క్లియర్ అయినా? హేమంత్ ఏమైనా డౌట్ ఉందా? Less. హేమంత్ వెరీ గుడ్. హేమంత్ బాగా చెప్పు. నెక్స్ట్ థింగ్ లాస్ట్ లో ఫైనల్ ఇంకొక విషయం మిగిలిపోయింది. ఏంటది? Posting. రైట్. ఏంటిది? పోస్టింగ్. Posting, sir. పోస్టింగ్ చూద్దాం మనం. రైట్. పోస్టింగ్ లో ఫస్ట్ క్యాష్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? Under, sir. ఉండదు. బ్యాంక్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? Under, sir. ఉండదు. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? Under, sir. ఉంటుంది. రైట్ నా? డిస్కౌంట్ అలౌడ్ పోస్టింగ్ ఉంటుంది. ఎట్ సైడ్ Yes, sir. ఉంటుంది? డెబిట్ సైడ్. Balance, sir. డెబిట్ సైడ్. ఓకేనా? Yes, sir. Yes, డెబిట్ sir. సైడ్ పోస్టింగ్ ఎలా ఉంటుంది? టోటల్ అమౌంట్ ఒకసారి పోస్ట్ చేస్తాం. దట్ మీన్స్ పీరియాడికల్ పోస్టింగ్. Yes, sir. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ కి పోస్టింగ్ ఉంటుందా? ఉంటుంది. ఎటు సైడ్? క్రెడిట్ సైడ్. Credit side. డిస్కౌంట్ Total. రిసీవ్డ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాము. ఎలా ఉంటుంది? టోటల్ Total. ఒకసారి పోస్ట్ చేస్తాము. ఎలాగా? పీరియాడికల్ గా. Periodically. ఓకేనా? Yes, sir. అదర్ దాన్ ది అబౌవ్. ఆ పైన చెప్పినటువంటి 4 కాకుండా వేరే ఏదైనా అకౌంట్ అయితే ఇమీడియట్ పోస్ట్. Post. ఓకేనా? Yes, sir. Yes, ఫర్ sir. ఎగ్జాంపుల్ దానిలో ఒక కస్టమర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ బాగా అర్థమవుతుంది. నాకు కస్టమర్ నుంచి రిసీట్ వచ్చిందా? ఓకేనా? Yes, sir. జాగ్రత్తగా వినాలి. హేమంత్. Yes, sir. హేమంత్ వింటున్నావు కదా? Yes, sir. రైట్. హేమంత్ చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th జనవరిలో ఒక రిసీట్ నాకు 2x అనే ఒక పర్సన్ నుంచి వచ్చిందని. రిసీట్ ఎంత వచ్చిందంటే క్యాష్ 9,800 వచ్చిందని. వాడికి నేను 200 డిస్కౌంట్ ఇచ్చాను. Yes, sir. 28th జనవరిలో మళ్ళీ ఇంకో పర్సన్ సమ్ జెడ్ అనే పర్సన్ దగ్గర నుంచి 12,500 రిసీట్ ఇచ్చిందన్న. వాడికి ఒక 100 రూపీస్ Yes, డిస్కౌంట్ ఇచ్చాను. Yes, sir. ఓకేనా? ఇప్పుడు పోస్టింగ్ చెప్పు. దీనికి పోస్టింగ్ ఎక్స్ అకౌంట్ కి పోస్టింగ్ ఎలా జరగాలి? Immediate, sir. ఇమీడియట్ అంటే లెడ్జర్ లెట్ సైడ్ రాయాలి. ఎక్స్ అకౌంట్ లో Credit side, sir. క్రెడిట్స్. ఎందుకంటే క్యాష్ బుక్ కదా, రిసీట్ కదా. రిసీట్ అంటే ఏంటంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్. కస్టమర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయాలి. అవునా కదా? Yes, sir. కస్టమర్ కి సేల్ చేస్తే డెబిట్, కస్టమర్ నుంచి కలెక్షన్ వస్తే క్రెడిట్. సింపుల్. లెడ్జర్ అనాలిసిస్ అని ముందే చెప్పాను నేను, గుర్తుందా? అందుకే లెడ్జర్ Yes, అనాలిసిస్ sir. బాగా రావాలని. రైట్. సో ఇప్పుడు దీనిలో నేను ఏ డేట్ నుండి రాస్తాను చెప్పు? 10th, sir. 10th జనవరిలో బై క్యాష్ Cash. 1,800 బై డిస్కౌంట్ అలౌడ్ 200. 200. ఏ డేట్ ని పోస్ట్ చేస్తాను? 10th, sir. సో దట్ మీన్స్ అదర్ దాన్ క్యాష్ డిస్కౌంట్ బ్యాంక్ ఎక్స్ అకౌంట్ లో, అదర్ దాన్ దిస్ అకౌంట్ ఎక్స్ అకౌంట్ లో పోస్టింగ్ ఎలా చేస్తాను? ఇమీడియట్. Immediately, sir. జెడ్ అకౌంట్ లో పోస్టింగ్ ఎప్పుడు చేస్తాను? Immediately, sir. ఇమీడియట్ డేట్ ఎక్కడ ఏముంది? డేట్ 28th, sir. 28 జనవరి. ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ లో ఎప్పుడు పోస్టింగ్ చేస్తాను? Periodically, sir. పీరియాడికల్ అంటే ఇక్కడ పీరియడ్ ఏం తీసుకున్నాం? జనవరి. Yes, sir. జనవరి మంత్ అంటే ఎప్పుడు? 31st. 31st, okay, sir. మా అర్థమవుతుందా? Yes, sir. 31st జనవరిన డిస్కౌంట్ అలౌడ్ అనే అకౌంట్ లో 31st జనవరిన టు క్యాష్ బుక్ అని చెప్పి 300 పోస్ట్ చేస్తాను. Yes, sir. సింగిల్ పోస్టింగ్, టోటల్ పీరియాడికల్ టోటల్. Yes, sir. అర్థమవుతుంది కదా నాన్న?
Yes, sir. రైట్ ఇంతేనా? సీదే పాయింట్ ఇక్కడ. సో దీనిలో మనకి ఏముంటుంది? సో పీరియాడికల్ పోస్టింగ్ అనేది జరుగుతుంది. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ కి ఎలా ఉంటుంది? పీరియాడికల్ పోస్టింగ్. Periodical postings. డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఎలా ఉంటుంది? పీరియాడికల్. Periodical, sir. అదర్ దాన్ క్యాష్, డిస్కౌంట్, బ్యాంకు కాకపోతే మిగతా అకౌంట్స్ ఎలా ఉంటుంది పోస్టింగ్? Immediately, sir. సింపుల్. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ అసలు పోస్టింగ్ ఉండదు. Under, sir. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ Ledger. లెడ్జర్స్ ఆల్సో. క్లియరేనా? Yes, sir. రైట్ అండ్ థ్యాంక్ యూ హేమంత్. సో దీంతో మనకి 3 క్యాష్ బుక్స్ కంప్లీట్ అయిపోయి. 3 క్యాష్ బుక్స్ కంప్లీట్ అయిపోయి. రైట్ నా? సో 3 రకాల క్యాష్ బుక్స్ మనం కంప్లీట్ చేసాం. రైట్. ఇంకా క్యాష్ బుక్ లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉండిపోయింది, అది కూడా డిస్కస్ చేస్తే దెన్ ద క్యాష్ బుక్ థియరీ విల్ బి కంప్లీటెడ్. సో మనం నెక్స్ట్ క్లాస్ లో వాటి మీద ఏం చేయొచ్చు? ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయొచ్చు. రైట్ నా? సో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ కంప్లీటెడ్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ కంప్లీటెడ్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్ ఇంకే పెండింగ్ ఉందనేది చూద్దాం నాన్న. రామచంద్ర. రామచంద్ర. రైట్ నాన్న. దీపిక. దీపిక. లావణ్య. లావణ్య. రైట్. పూర్ణ మహాలక్ష్మి. రైట్. పూర్ణ మహాలక్ష్మి. అమ్మ వినబడుతుందా నాన్న? రైట్. క్లియర్ కదా నాన్న? సో మనకి ఈ 3 క్యాష్ బుక్స్ లో 3 టైప్స్ కాకుండా ఇంకేముంటాయి నాన్న? పెట్టి క్యాష్ బుక్స్. వెరీ గుడ్ నాన్న. సో ఒక్కసారి ఏమైనా ట్రై చేయగలవా? నీకు ఏమైనా గుర్తుందో పెట్టి క్యాష్ బుక్ గురించి ఏమైనా చెప్పగలవా? yes sir. పెట్టి క్యాష్ బుక్ చెప్పు నాన్న, నీకు ఏ పాయింట్స్ తెలుసు? దీనిలో ఏం రికార్డ్ చేస్తాం? Daily transactions like stationery, traveling charges, ఇట్ రికార్డ్స్ పెట్టి transactions. క్యాష్ ఎక్స్పెన్సెస్ అన్నారు. yes sir. సింపుల్. ఇది పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్. సార్ క్యాష్ బుక్ లో ఎక్స్పెన్స్ అనే వర్డ్ వాడకూడదు కదా, పేమెంట్ కదా సార్, అలా అవసరం లేదు. అది రెగ్యులర్ క్యాష్ బుక్ అయితే. పెట్టి క్యాష్ బుక్ లో, సో పెట్టి క్యాష్ బుక్ అంటే ఏంటి? అసలు ఫస్ట్ మెయిన్ క్యాషియర్ ఉంటాడు, చిన్న చిన్న ఖర్చులు వాడు పాపం పెట్టలేకపోతున్నాడు, వాడి ఖర్చుల్ని వాడు పెట్టలేకపోతున్నా అంటే వాడి ప్రతి చిన్న చిన్న విషయం కూడా వాడే రికార్డ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి వాడు ఏం చేయాలి? ఒక బుక్ మెయింటైన్ చేయాలి. సపరేట్ పర్సన్ ని అసైన్ చేయాలి. అర్థమవుతుందా? సో పెట్టి క్యాష్ బుక్ ఆర్గనైజేషన్ లో ఉంది అంటే 2 క్యాషియర్స్ ఉంటారని అర్థం అన్నమాట. మా మీనింగ్ అర్థమవుతుందా? yes sir. ఒకరు ఎవరినైనా మెయిన్, సెకండ్ వన్ ఇస్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్. సో మెయిన్ క్యాషియర్, పెట్టి క్యాషియర్ 2 ఉంటారు. yes ఈ sir. పెట్టి క్యాషియర్ ఈ క్యాష్ బుక్ ని మెయింటైన్ చేస్తాడు. హీ విల్ రికార్డ్ ఆల్ పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్. లైక్ నువ్వు చెప్పినట్టు స్టేషనరీ, స్నాక్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎవరు చూసుకుంటారు? పెట్టి క్యాష్. మరి ఇప్పుడు పెట్టి క్యాషియర్ కి డబ్బులు ఎవరు ఇస్తారు? మెయిన్ క్యాష్. రైట్. సో money will be given by మెయిన్ క్యాష్. main cashier to పెట్టి క్యాష్. petty cashier. అంతే కదా? yes sir. సో అప్పుడు petty cashier ఏం చేయాలి? పెట్టి క్యాష్. Right? ట్రాన్సాక్షన్స్ Petty అన్ని cashier, బుక్ లో రికార్డ్ చేయాలి సార్. petty cashier will maintain సెపరేట్. all vouchers and documents for reimbursement. Reimbursement of expenses. Like for example, చూడు, ఒక పెట్టి క్యాషియర్ కి మెయిన్ క్యాషియర్ ఒక 1000 రూపాయలు ఇచ్చారు. yes sir. మా వింటున్నామా పూర్ణ మహాలక్ష్మి? yes sir. రైట్. పెట్టి క్యాషియర్ కి మెయిన్ క్యాషియర్ ఎంత ఇచ్చారు? 1000 రూపీస్ ఇచ్చాడు. yes sir. వీడు చిన్న ఖర్చులు లైక్ స్టేషనరీ, స్నాక్స్, ఏవో ఖర్చులు, టెలిగ్రామ్, టెలిఫోన్, పోస్ట్ ఏదైనా అవుతుంది. సో ఖర్చులు పెట్టాడు. yes sir. ఒక 500 అయింది. yes sir. లేదు 1000 రూపీస్ ఖర్చు అయిపోయింది అనుకున్నాం. ఒక మంత్ అయిపోయింది, 1000 రూపీస్ ఖర్చు అయిపోయింది. ఒక పెట్టి క్యాషియర్ మళ్ళీ వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి కదా. yes sir. అలా తెచ్చుకోవాలి అంటే పెట్టి క్యాషియర్ ఏం చేయాలంట? ఆల్ వోచర్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఖర్చు పెట్టాడో ఆ పేమెంట్ కి సంబంధించినటువంటి ఇన్వాయిసెస్, Documents. వోచర్స్ ని, డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి మెయిన్ క్యాషియర్ కి హ్యాండ్ అవుట్ చేసి మళ్ళీ 1000 రూపాయలు తెచ్చు. yes sir. రైట్. సో ఈ సిస్టమ్ ని మనం అంటున్నాం జనరల్ గా ఇంప్రెస్డ్ సిస్టమ్ అంటాం. ఇంట్రెస్ట్. ఇంప్రెస్ సిస్టమ్ అంటే ఏంటన్నా?
Petty cash. Same amount is maintained at the beginning of specified period. For example, main cashier, petty cashier rule పెట్టుకున్నారు అన్నమాట. ఇంప్రెస్ సిస్టమ్ ఫాలో అవుదాం డిసైడ్ అయ్యారు. Okay, sir. ఇంప్రెస్ సిస్టమ్ ఫాలో అవుదాం డిసైడ్ అయితే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు పెట్టి క్యాషియర్ ఓకే మనం మంత్లీ సిస్టమ్ పెట్టుకుందాం. మన సెటిల్మెంట్ ఎలాగైనా Monthly system. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకేనా. Okay, sir. మంత్లీ సెటిల్మెంట్ లో బిగినింగ్ లో నేను 10,000 ఇస్తాను నీకు. నువ్వు మంత్ అంతా ఖర్చు పెట్టి ప్రతిదీ ఓచర్ డాక్యుమెంట్ సేవ్ చేసుకో, దగ్గర పెట్టుకో. Okay, sir. సో వన్స్ మంత్ అయిపోయిన తర్వాత నువ్వు నాకేం చేయాలి, ఆ డాక్యుమెంట్స్ చూపించండి. సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే నీకు ఎన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అంత అమౌంట్ మళ్ళీ తిరిగి ఇస్తా. ఓకే సార్. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, సో స్టార్టింగ్ ఇనిషియల్ గా 1st జనవరిలో ఒక 10,000 ఇచ్చాడు నన్ను. ఓకే సార్. సో దీనిలో 1st జనవరి టు 31st జనవరి ఒక 8,000 ఖర్చు పెట్టేశారు నన్ను. ఎవరు? పెట్టి క్యాష్. పెట్టి క్యాష్. అంటే ఈ ఎండ్ లో క్లోజింగ్ మంత్ ఎండ్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత దగ్గర 2000. 31st జనవరికి 2000 మిగులుతుంది yes sir. కదా. కానీ మళ్ళీ ఏం చేస్తాడు వీడు, ఈ 10,000 ఎక్స్పెన్సెస్ కి సబ్మిట్ చేస్తారు కదా వచ్చేసి. yes sir. సబ్మిట్ చేయగానే మళ్ళీ రీఎంబర్స్మెంట్ వస్తుంది. ప్లస్ 10,000. 8,000 రీఎంబర్స్మెంట్ వస్తుంది. 10 కాదు 8,000. ఓకే సార్. అదే ప్రాబ్లం. ఎంత ఎక్స్పెన్సివ్ ఖర్చు పెడితే 10,000. ఎంత ఎక్స్పెన్సివ్ ఖర్చు పెడితే అంత రీఎంబర్స్మెంట్. ఓకే సార్. అప్పుడు ఈ రీఎంబర్స్మెంట్ రాగానే మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ఫిబ్రవరికి వాడి దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, 10,000. అంటే ఓపెనింగ్ ఎంత ఉందో ఎవ్రీ మంత్ మళ్ళీ నెక్స్ట్ ఓపెనింగ్ ఎంత ఉండాలి, సేమ్ సేమ్ బ్యాలెన్స్. అది సేమ్ ఉండాలంటే 10,000 కాదు రీఎంబర్స్ చేయాల్సింది. ఎంత రీఎంబర్స్ చేయాలి, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ని రీఎంబర్స్ చేయాలి. ఓకే సార్. అర్థమవుతుందా? yes sir. సో ఈ ప్రొసీజర్ ని మనం అంటాం ఏమనంటాం, ఇంప్రెస్డ్ సిస్టమ్. ఓకేనా? yes sir. రైట్. సో ఈ సిస్టమ్ లో రైట్ లైక్ పోస్టింగ్స్ మనం మాట్లాడుకుంటే దీనికి ఫార్మాట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పగలవా? ట్రై చేయి. yes sir. ఫస్ట్ క్యాష్ రిసీవ్డ్ కాలమ్ సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి సో దీనిలో రిసీట్స్ ఏమి ఎక్కువ ఉండవు కదా నాన్న. yes sir. సో ఏముంటాయి రిసీట్స్ ఎక్కువ ఉండవు. ఏముంటది అసలు రిసీట్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? స్మాల్ ఓన్లీ మెయిన్ క్యాష్. రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తాయన్నా? మెయిన్ క్యాష్. లేదు అంటే రీఎంబర్స్మెంట్. అంతే కదా. yes sir. ఏదైనా మెయిన్ క్యాష్ నుంచి రావాలి కదా. yes sir. సో కాబట్టి రిసీట్స్ కి పెద్దగా ఏమి రాయండి అన్నమాట. సో నువ్వు అన్నట్టు లైక్ నార్మల్ క్యాష్ బుక్ లాగే డేట్ లెడ్జర్ ఫోలియో రైట్ ఒకటే ఉంటుందని ఏంటది రిసీట్. yes sir. ఫార్మాట్ సేమే. లెడ్జర్ ఫోలియో అవసరం అన్నాను ఇక్కడ. yes sir. ఎందుకు లెడ్జర్ ఫోలియో? రిసీట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెయిన్ క్యాషియర్. మెయిన్ క్యాష్ బుక్. క్యాషియర్ మీన్స్ మెయిన్ క్యాష్ బుక్. yes sir. క్యాష్ బుక్ అంటే జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. yes sir. దానికి మళ్ళీ లెడ్జర్ ఫోలియో నెంబర్ ఏమి ఇంకా notes అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్. అమౌంట్ వోచర్స్ నెంబర్స్. అమౌంట్ ఓచర్ నెంబర్స్ డెబిట్ సైడ్ ఎందుకు ఉంటుంది? అది ఏంటిది? పేమెంట్ కదా. yes sir. రైట్. నాకు డేట్, రిసీట్, అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రోజున వచ్చింది, ఆ 3 కాలమ్స్. పేమెంట్ సైడ్ కి వచ్చేటప్పటికి నువ్వు అబ్జర్వ్ చేస్తే డేట్, పేమెంట్ పర్టికులర్స్, అమౌంట్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్ ఫోలియో నెంబర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను నేను ఏం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 1st జనవరిలో నా దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది నాన్న, లేదా మెయిన్ క్యాషియర్ క్యాష్ బుక్ నుంచి నాకు డబ్బులు వచ్చాయన్న 10,000. ఓకేనా? yes sir. ఇప్పుడు ఈ 10,000 నేను ఖర్చు పెట్టాలి కదా. yes sir. ఫర్ ఎగ్జాంపుల్ 1st జనవరిలో నేను స్టేషనరీ ఖర్చు పెట్టాను ఓకే సార్. ఒక 1,000 రూపాయలు. yes 1,000 రూపీస్. 1000. 2nd జనవరిలో మళ్ళీ నేను సమ్ స్నాక్స్ ఏవో తెచ్చాను ఒక 200 రూపీస్. ఓకే సార్. 3rd జనవరిలో టెలిగ్రామ్ పోస్ట్ ఏదో చేశాను 100 రూపీస్. రైట్ నా? మళ్ళీ 5th జనవరిలో సమ్ టెలిఫోన్ ఎక్స్పెండిచర్స్ ఇంకా అయ్యాను ఒక 200 రూపీస్. ఓకేనా? ఓకే సార్. ఇవన్నీ పేమెంట్సే కదా నాన్న. yes sir. ఈ ప్రతి పేమెంట్ కి ఏముంటది? లెడ్జర్ ఫోలియో. లెడ్జర్ ఫోలియో ఉంటుంది. అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? ఓకే సార్. అయితే ఇప్పుడు క్వశ్చన్ అంటే ఈ స్టేషనరీ ఒక మంత్ లో 1 టైం ఇంకర్ అవ్వదు.
ఫ్రీక్వెంట్ గా ఎంకర్ అవుతుంది. అంటే లైక్ మళ్ళీ 6th జనవరిలో మళ్ళీ స్టేషనరీ Stationery. కొన్నాడు, మళ్ళీ ఒక 500 ఖర్చు పెట్టాడు. మళ్ళీ 8th జనవరిలో మళ్ళీ స్టేషనరీ కొన్నాడు, మళ్ళీ 500 ఖర్చు పెట్టాడు. ఈ మధ్యలో స్నాక్స్ ఖర్చు పెడతాడు, టెలిగ్రామ్ ఖర్చు పెడతాడు కదా. ఎస్ సార్. ఇలా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఖర్చు పెడతారు నాన్న. రికరింగ్. అవునా? అందుకని ఏం చేస్తానంటే ఇలా రికరింగ్ నేచర్ ఉన్నప్పుడు ఇలా ప్రతిసారి ఇమీడియట్ పోస్టింగ్ 1000 రూపీస్ వన్ టైం స్టేషనరీ అకౌంట్ లో పోస్టింగ్, మళ్ళీ 500 ఖర్చు పెట్టగానే మళ్ళీ స్టేషనరీ అకౌంట్ లో పోస్టింగ్, టైం వేస్టే కదా. ఓకే. ఎస్ సార్. ఇన్నిసార్లు పోస్టింగ్ వేస్ట్ కదా టైం. ఓకే. సెపరేట్ అందుకని వాడు ఏం కాలమ్స్ అండ్ చేస్తాడు, ఇక్కడ కాలమ్స్ క్రియేట్ చేసుకుంటాడు. సబ్ కాలమ్స్. ఎక్స్పెన్సెస్ కి కాలమ్, స్టేషనరీ వన్ కాలమ్, ఓకే సార్. స్నాక్స్ వన్ కాలమ్, టెలిఫోన్ Telegram column. అర్థమవుతున్నానా? ఎస్ సార్. చేసి మంత్ ఒక పీరియడ్ పెట్టుకుంటాడు. లైక్ మంత్, వీక్, ఫర్ ఎగ్జాంపుల్ 7 డేస్ అనుకుందాం. జనవరి వీక్, ఫస్ట్ వీక్ స్టేషనరీ టోటల్ 1500, రైట్ నాన్న? అలాగే ఇంకోటి అవుట్లంటే సార్ 2000 కదా స్టేషన్. జనరల్ గా వేసాను. ఓకే 2000, ఓకేనా? ఓకే. సమ్ అమౌంట్ వేసాను, ఓకేనా? సో జనరల్ గా అమౌంట్ 2000. ఇది ఒక్కటి కాదు నాన్న, 1 2 3 ట్రాన్సాక్షన్స్. అలాగే నెక్స్ట్ ఏమంటే స్నాక్స్ ఎన్ని ఉంటే అన్ని టోటల్ అదో 500 అనుకో, ఎగ్జాంపుల్, ఓకేనా? ఓకే. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటది, టెలిఫోన్. అలాగే ఇంకోటి పోస్టేజ్, ఫ్రైట్, వాట్ ఎవర్ మే బి ది ట్రాన్సాక్షన్. ప్రతి హెడ్ లో ఉన్నటువంటి టోటల్స్ అన్ని మనం ఏం చేస్తాం, తీసుకుని రైట్ అన్న పోస్టింగ్ చేసేస్తాం. ఎస్ సార్. పోస్టింగ్ ఇప్పుడు ఓన్లీ పెట్టి క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ దేనికి ఉంటుందన్న? పెట్టి ఎక్స్పెన్స్. క్యాష్ బుక్ నుంచి పోస్టింగ్ దేనికి ఉంటుంది? ఎక్స్పెండిచర్స్ మాత్రమే Expense. ఉంటుంది. ఎస్ సార్. ఇంకేం ఉండవు కదా. పెట్టి క్యాష్ బుక్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రికార్డింగ్ ది పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. సో ఎక్స్పెన్సెస్ పోస్టింగ్ ఎలా జరుగుతుంది? ఏం సార్? ఎక్స్పెన్సెస్ అకౌంట్ కి పోస్టింగ్ ఎలా జరుగుతుంది? డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? అది కూడా పీరియాడికల్ Periodical. పోస్టింగ్. పీరియాడికల్ పోస్టింగ్, ఓకేనా? పీరియాడికల్ అంటే 1 వీక్ 2 వీక్స్ అయితే ఒక పీరియడ్ పెట్టుకుని దాని యొక్క టోటల్ పోస్ట్ చేస్తాం, అంతేగాని ఇమీడియట్ పోస్టింగ్ అనేది జరగదు. చేయం సార్. డే వైజ్ పోస్టింగ్ అనేది జరగదు నాన్న. అలా జరిగేటట్టయితే పెట్టి క్యాష్ బుక్ మెయింటైన్ చేసే పర్పస్ ఉండాలి కదా. ఎస్ సార్. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్. మళ్ళీ ఒక పీరియడ్ అయిపోగానే వాళ్ళు వీక్లీ పెట్టుకున్నాను ఇంప్రెస్ సిస్టమ్, వీక్ లో పెట్టిన ఈ ఖర్చులన్నింటినీ మళ్ళీ ఏం చేస్తాడు వీడు? రీఎంబర్స్మెంట్. బ్యాలెన్స్ ఎంత మిగిలిందో చూస్తాడు క్యాష్ బుక్ లో. ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది, రీఎంబర్స్మెంట్ వస్తుంది, మళ్ళీ ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెడతాడు. ఎస్ సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్, రీఎంబర్స్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ క్యాషియర్. మెయిన్ క్యాష్ బుక్ నుంచి వస్తుంది. సో దానికి ఏమి మనకి లెడ్జర్ పోస్టింగ్ ఉండదు, ఎందుకంటే క్యాష్ బుక్ ఇది జనరల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. లెడ్జర్. సో ఇంకా ఎక్స్పెన్స్ అకౌంట్స్ మాత్రమే ఉంటాయి పెట్టి క్యాష్ బుక్ నుంచి. అవన్నీ ఎలా పోస్టింగ్ జరుగుతాయి? పీరియాడికల్ పోస్టింగ్ జరుగుతాయి, డెబిట్ సైడ్. ఓకే సార్. ఓకేనా? ఓకే. అర్థమైందా? ఎస్ సార్. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ పెట్టి క్యాష్. పెట్టి క్యాష్. ఎవరికైనా ఏమైనా దీనిలో డౌట్ ఉంటే అడగచ్చు. సార్ పెట్టి కాలం, సార్ నా పేరు నిత్య సార్. చెప్పినాను. పిటి క్యాష్ కాలం క్యాష్ బుక్ లో వాట్సాప్ నెంబర్ కూడా రాస్తారా సార్? రాసుకోవచ్చు. డెబిట్ సైడ్. టైం వేస్ట్ వర్క్ అది మెయింటైన్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే. లైక్ ఇప్పుడు పెద్ద పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకో, వాటికి నువ్వు వోచర్, ఇన్వాయిస్ డీటెయిల్స్ లో ఆ కాలం లో రాసుకుంటే మనకు యూజ్ ఉంటుంది బుక్ లో. పెట్టి క్యాష్ ఎక్స్పెన్స్ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కాబట్టి జనరల్ వోచర్ డాక్యుమెంట్స్ రాసుకుంటే చాలు. దానికి మళ్ళీ సపరేట్ గా మనం బుక్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇదంతా మన కన్వీనియన్స్, ఇదేమి స్పెసిఫిక్ కంపల్సరీ ఫార్మాట్స్ కావు. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. సార్ ఒకసారి చెప్పు నాన్న. ఎవరమ్మా? హేమంత్. చెప్పు నాన్న. హేమంత్. సార్ ఒకసారి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ఒకసారి చెప్తాను. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో నీకు ఏం కావాలి? అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్. ఓకే తీసుకో. రైట్. స్క్రీన్ షాట్ అవసరం లేదు. యాప్ లో ఆల్రెడీ నేను రిక్వెస్ట్ పెడితే నేను యాప్ లో మళ్ళీ వీడియో పెడతాను. నువ్వు అప్పుడు నీకు కావాల్సిన దగ్గరికి వెళ్ళి నీట్ గా నోట్స్ రాసుకో. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సార్ అంటే నాది రావట్లేదు సార్. ఒకసారి నాకు ఫోన్ చేయాలి, నేను డిస్కస్ చేస్తాను. చెప్పాను కదా సార్. అర్థమైందా? నాకు గుర్తు. ఇవాళ సెషన్ థియరీతో కంప్లీట్. ఇవాళ సెషన్ థియరీతో మనం క్లోజ్ చేస్తున్నాం. రేపు సెషన్ లో మనం ప్రాబ్లమాటిక్ సంగతి చూద్దాం. రైట్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగచ్చు.